ఇంకోసారి అట్లా ఆడాదికి ఒక్క నడతాడు అన్న నా కొడుకు రాను 5 రోజులు పోను 5 రోజులు ఇలా కూర్చుంటే పెళ్లి చేసుకుంటారా అన్నటువంటి ఆలోచన అదే ఇప్పుడు ఇక్కడ అనుకుంటే ఇప్పుడు చట్ట ప్రకారం ఏం చేస్తా అది బట్టి ఇప్పుడు వానికి 100% న్యాయం చేయడానికే ఉన్నాము. అమ్మాయికి 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 ఒకటే మీరు ఉన్నది అమ్మాయికి న్యాయం చేయడానికి మంచి మంచిగా మాట్లాడాలి, అంతేగాని మేము ఇప్పుడు ఒక్క విషయం ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి 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 నేను అదే మాట్లాడదామని చెప్తున్నా, మీరంటే అర్థం చేయాలి. ఇక్కడ అమ్మాయికి న్యాయం చేయమని అనుకున్నాం సార్. అమ్మాయికి న్యాయం చేయమని న్యాయం జరగకపోతే నువ్వు చేయాలి. అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం అన్యాయం జరుగుతుందని నేను అంటున్నా సార్. నీకు ఇక్కడ నుంచి అమ్మాయి లేచి మరుక్షణమే అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరుగుతుంటే పెళ్లి చేయండి సార్, పిలిపించి పెళ్లి చేయండి, మాట్లాడండి. అబ్బాయిని పిలిపించి పెళ్లి చేయండి సార్. మీరు నీకు నువ్వు ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? అట్లా ఎందుకు చేసుకుంటాం సార్? మీకు చూస్తాం సార్, చేయిస్తాం. ఎప్పుడు అబ్బాయి అబ్బాయిని పిలిపించిన తర్వాత కదా, అబ్బాయి మాట్లాడిన తర్వాత కదా పిలిపియండి సార్. ఏం మాట్లాడుతుంటే నువ్వు ఇప్పుడు మేమేమంటున్నాం సార్, మేమంతా పిలిపియండి, మాట్లాడండి. రమేష్ తను ఆర్మీ జవాన్గా జాబ్ చేస్తాడు. నాకు రాంగ్ కాల్లో కనెక్ట్ అయిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయకు అది అని చెప్పిన, ఫ్రెండ్గా మాట్లాడు అది అనేసి అన్నాడు. అని కొన్ని రోజులు ఫ్రెండ్గా మాట్లాడి తర్వాత మళ్ళీ ఇట్లా మానసికంగా మాట్లాడి లవ్ ట్రాక్లోకి దింపి నేను మంచిగా చదువుకునేదాన్ని అసలు యూనివర్సిటీలో. ఇట్లా నాకు లేనిపోని అట్లా థాట్స్ కూడా రాకపోయేది. అలాంటి దాన్ని నన్ను మొత్తం అది చేసి మానసికంగా శారీరకంగా వాడుకొని నేను ఆయన వచ్చినప్పుడల్లా హన్మకొండకు వచ్చేది నన్ను కలవడానికి యూనివర్సిటీకి. మళ్ళీ ఈ జాతర తీసుకొచ్చిండు, కొత్తకొండ జాతరకు. వీళ్ళ ఇంటికి కూడా వచ్చిన నేను నైట్ వచ్చిన తర్వాత అది పొద్దున లేచిపోతా ఉంటే ఈమె చూసిందని ఇక తర్వాత కొన్ని రోజులు మంచిగా మాట్లాడి ఇక తర్వాత ఇక 5 months నుండి అవాయిడ్ చేయడం మొదలు పెట్టిండు. ఇక నిన్ను చేసుకోను, నువ్వు మాదిగా దానివి, మాదిగోళ్ళు అది వాడుకోవడానికి పనికొస్తారు కానీ మ్యారేజ్ చేసుకోవడానికి పనికి రారు, మీరు ఓన్లీ ఇట్లా వాడుకునే మీ క్యారెక్టర్ అది అనేసి నన్ను మస్తు బాధ పెట్టేదన్న. ఇట్లా మానసికంగా అసలు నెంబర్ బ్లాక్ చేసేది, ఇష్టం ఉన్నప్పుడు ఫోన్ చేసేది, మాట్లాడేది, ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను చేసుకోనని మొత్తం ఇక నువ్వు మాదిగా దాని మాదిగా లంచం ఉండవు, మీరు దీనికే పనికొస్తారు, దేనికి పనికి రారు అని ఇట్లా నన్ను బాధ పెట్టడం, అన్ని మానసికంగా ఏడ్పించడం, నన్ను చాలా బాధ పెట్టిండు అన్న. నాకు తెలిసినంత వరకు అయితే నన్ను మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకోకుంటే మాత్రం నేను ఇక్కడనే వాళ్ళ ఇంటి ముందే ఊరేసుకొని చచ్చిపోతాను. వరంగల్ అర్బన్ జిల్లా జనరల్ సెక్రటరీ, మా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంద రాజన్న గారికి సుగంధ అనే అమ్మాయి గత 5 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయితోని ప్రేమ పరిచయమైన తర్వాత అతను ఆర్మీలో జాబ్ చేస్తాడు. ఆ అమ్మాయిని ఈరోజు పెళ్లి చేసుకొని అంటుండు. మీరు ఒకసారి ఆ విషయాన్ని క్లియర్గా తెలుసుకొని మాకు చెప్పమని జిల్లా కమిటీ నుంచి మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు అమ్మాయిని సంప్రదిస్తే అమ్మాయి మాకు చెప్పిన సమాచారం ఏంటంటే, మాది వర్ధనపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నా పేరు సుగంధ, నేను
బీనేర్పల్లి మండల చంటేపల్లి గ్రామంలో ఉన్నటువంటి రమేష్ అనే అబ్బాయితో గత 5 సంవత్సరాల క్రితం అది ప్రేమించుకున్నాం. ఇప్పుడు అతను